మీకు తెలుసా వరల్డ్‌లో ప్రతి 39 సెకండ్స్‌కి ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తూనే ఉన్నాడు. దీని అర్థం నేను హ్యాకింగ్ గురించి చెప్పట్లేదు. సైబర్ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్‌లో ఒక మంచి కెరియర్‌గా మారబోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి కంపెనీకి వాళ్ళ డేటాని సెక్యూర్ చేసే వాళ్ళు కావాలి. తర్వాత ఫైర్ వాల్స్ క్రియేట్ చేసే వాళ్ళు కావాలి. హ్యాకింగ్ అని నేను చెప్పట్లేదు. బట్ హ్యాకింగ్ అనేది కూడా ఒక స్కిల్లే. 2030 మీరు చూసుకున్నారంటే సైబర్ సెక్యూరిటీ అనేది నెంబర్ 1 టాప్ పొజిషన్‌లో ఉంటుంది. నేను ఏం చెప్తున్నాను, సైబర్ సెక్యూరిటీ అనేది మీరు కెరియర్‌గా చూస్ చేసుకున్నారంటే మీ కెరియర్ అనేది టాప్‌లో ఉంటుంది. చాలా మంది సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో హ్యాకింగ్ అని అనుకుంటున్నారు. కాదు, సైబర్ సెక్యూరిటీలో అనలిస్టులు ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, లైక్ పెన్ టెస్టింగ్ అని, థ్రెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళని, SOC అనలిస్ట్ అని, సో నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ అని, క్లౌడ్ సెక్యూరిటీ అని, ఇలా చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అంటే ముందు మనకు గుర్తొచ్చేదండి హ్యాకర్. కాదు, ఇలాగా చాలా రోల్స్ ఉన్నాయి. మీకు నిజంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉండి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అని అనుకుంటే సైబర్ సెక్యూరిటీ అనేది బెస్ట్ కెరియర్ టు చూస్ అని నేను చెప్తాను. నేను మీకోసం ప్రాపర్ రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. అండ్ ఆల్సో ఏ సర్టిఫికేషన్స్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేసి పెట్టాను. మీరు చేయాల్సింది ఒకటే సైబర్ సెక్యూరిటీ అని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ట్రియోపత్ కెరియర్స్ ని ఫాలో చేయండి. అప్పుడైతేనే ఆటోమేషన్ వర్క్ చేస్తుంది. నేను మీకైతే ఆ రోడ్ మ్యాప్ అనేది DM చేయగలను. థ్యాంక్ యూ.